గురువుగారు గొప్ప పరీక్షలు పెడుతూ ఉంటారు. విజయనగరంలో జూమ్ సెషన్ అవగానే మార్నింగ్ మెడిటేషన్ టైంకి పత్రిజీ వస్తాను అని చెప్పారు. ఒకసారి ఇలాగే జరిగింది. తాడేపల్లిగూడెం వెళ్తున్నాం పత్రిజీతో. రాజమండ్రిలో ప్రోగ్రామ్ అయిన తర్వాత వారు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్తే కారు ఎక్కువ అన్నారు. సరే కారులో కూర్చున్నామని కుదురుగా కూర్చోలేక ఆ కారు అలా వెళ్తుంటే హైవేలో అలా కాదు, గోదావరి అందాలు చూపిస్తే ఎలా వెళ్తే బాగుంటుందని నేను నిడదవోలు మించి ఆ డ్రైవర్తో ఇలా వెళ్ళని అన్నా, షార్ట్ కట్ బాగుంటుంది బ్యారేజీ మించి వెళ్తే అని. ఆ తోవంతా గతుకులతో ఉంది. నా జీవితంలో అన్ని తిట్లు ఎప్పుడు తినలేదు. సుఖంగా ఉన్న బతుకుని దుఃఖాలు పాలు చేసుకోవడం అంటే ఇదే. హైవే ఉండగా ఎలా ఎందుకు తీసుకొచ్చావు అని అలా తిడుతూ ఉన్నారు. రెండో వాళ్ళు లేడు, పోనీ పక్కవాడు మీద గంటాలంటే తిట్టి గూడెం వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ వెస్ట్ గోదావరి మాస్టర్స్ అంతా ఉన్నారు. నేను ఈరోజు క్లాస్ చెప్పను, నువ్వే చెప్పు అని లోపలికి వెళ్ళిపోయారు. ఈరోజు అదే పరిస్థితి. ఈరోజు తిట్లు లేవు, కానీ చాలా అదృష్టం. నేచర్లో నేచురల్గా జీవించడం ఎలాగో ఎన్నో అనుభవాలు గురువుగారితో, పత్రిజీతో. ఆయన అందరినీ కూడా అడుగుతాను ఎన్నోసార్లు. మమ్మల్ని ఈ ధ్యాన మహాచక్రం చేస్తున్నప్పుడు ఒక 3 months బ్యాక్ వెళ్ళి వారిని అడిగాను, ఏం చేయమంటారు అని. అంటే నువ్వు ఏం చేసినా రైటే అన్నారు. ఇలా చేయి అలా చేయని ఏ డైరెక్షన్ ఇవ్వలే. ఈ కార్యక్రమం ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు అని హైదరాబాద్ వెళ్ళి కలిసి అడిగితే నువ్వేం చేసినా రైట్ అన్నారు. బహుశా ఈరోజు కూడా నువ్వేం చెప్పినా రైట్ అంటారనే ఉద్దేశంతో మీ ముందు ఒక 10 నిమిషాలు వారు వచ్చే వరకు మాట్లాడతాను. మనం టెక్నాలజీని పెంచుకున్నాం. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మేధస్సుని అభివృద్ధి చేసుకోవడం మీద దృష్టి పెట్టాం, కానీ అదే స్థాయిలో మన చైతన్యాన్ని పెంచుకోవడం మీద దృష్టి పెట్టలేదు. మానవ చైతన్యం ఎదగవలసినంతగా ఎదగలేదు. బుర్రను మాత్రం పెంచుకున్నాం. శరీరంలో ఉన్న అవయవాలు నెగ్లెక్ట్ చేసి కేవలం బుర్రని మాత్రమే పెంచుకుంటే ఎంత వికారంగా ఉంటామో అంత వికారంగా ఉన్నాం. బుర్ర నిండా ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏం పొందాలో, పక్కవాడు ఎలా ఉండాలో ఎన్నో పెంచుకున్నాం. కానీ ఏది అయితే అభివృద్ధి చేసుకోవాలో దాన్ని విస్మరించాం. ఉపనిషత్తులు ఎంత అద్భుతంగా చెప్పినాయి అంటే, మొట్టమొదట మానవుడు తన జీవితాన్ని జీవించాలి అంటే మొట్టమొదట అభివృద్ధి చేసుకోవాల్సింది తన హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. హార్ట్ మస్ట్ బి ద బేస్. హృదయం యజమానిగా ఉండి మనస్సు తనని అనుసరిస్తే, ఆ హృదయాన్ని అనుసరిస్తే ఆ మనిషి వికాసం చెందుతాడు. ఎవరైతే మనసును మాత్రమే యజమానిగా చేసుకొని మనసు చెప్పినట్టుగానే జీవితాన్ని జీవిస్తూ ఉంటే, హృదయాన్ని పట్టించుకోకపోతే, అంటే నీ ఫీలింగ్ని పట్టించుకోకపోతే, నువ్వు ఏం చేసినా నీ జీవితం బాగా ఉండదు. అందుకనే ఉపనిషత్తులు మొదటి నుంచి జీవితాన్ని జీవించాలనే ప్రతి వ్యక్తి ఫస్ట్ హృదయాన్ని శుద్ధి చేసుకోమని చెప్తారు. భగవద్గీత అంతా 720 శ్లోకాల సారం ఈ ఒక్క శ్లోకంలో ఉంది. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే చాలు అని వివేకానంద స్వామి అంటారు. ఆ శ్లోకం ఏం చెప్పింది అంటే, క్షుద్రం హృదయ దౌర్బల్యం. అర్జున, ఈ హృదయ దౌర్బల్యం నీకు ఉండకూడదు, ఈ పిరికితనం నీకు ఉండకూడదు.
మనిషి తన జీవితాన్ని జీవించలేకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం భయం. భయం మన లైఫ్ని మనకి కాకుండా చేస్తుంది. ఆ ఫియర్ బుర్రతో ఆలోచిస్తే పోదు, మనసుతో ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా పోదు. మనసుతో నువ్వు ఎంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నా, అన్ని గదులు బిగించుకుని తాళాలు వేసుకున్నా ఫియర్ పోదు. మనందరి గోల్ హ్యూమన్గా ఉండాలి, వికాసం చెందాలంటే మొట్టమొదట చేయవలసిన అతి ముఖ్యమైన పని ఫియర్ని జయించడం, భయం లేకుండా జీవించడం. భయం లేకుండా జీవించడం అంటే మూర్ఖంగా ఉండమని కాదు. ఏమేమి భయాలు నాలో ఉన్నాయి. అనేక జన్మల నుంచి మనం ఈ సంస్కారాన్ని మోసుకుంటూ వస్తున్నాం. తైత్రీయ ఉపనిషత్ 20,000 సంవత్సరాల క్రితం తైత్రీయ ఉపనిషత్తులో స్పష్టంగా మానవ చైతన్యంలో ఉన్న 5 స్థాయిల్లో ఏ స్థాయిలో ఏమేమి రికార్డ్ అయి ఉంటాయి. 5 స్థాయిల మానవ చైతన్యం 20,000 సంవత్సరాల క్రితం తైత్రీయ ఉపనిషత్తులో ఉంది. నీ భౌతిక శరీరం, ఫిజికల్ లేయర్, ఎమోషనల్ లేయర్, నీ కాగ్నిటివ్ బాడీ, నీ మెంటల్ బాడీ, నీ ఇంటెలెక్చువల్ బాడీ, నీ స్పిరిచువల్ లెవెల్. 5 స్థాయిలు. నీ భౌతిక అన్నమయ కోసం, ఈ అన్నమయ కోశంలో ఫియర్ రికార్డ్ అయి ఉంటుంది. ఫియర్ నీ మైండ్లో వచ్చేది కాదు. నీ ఫిజికల్ లేయర్లో ఫియర్ రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఫియర్ని ఎలిమినేట్ చేయడానికి, ఆ ఫియర్ నుంచి విముక్తం పొందడానికి ఏం చేయాలో ఉపనిషత్తులో చక్కగా ఇవ్వబడింది. ఈరోజు మనలో పేరుకున్న భయాల్ని ఐడెంటిఫై చేయడానికి కొంత సమయం చూద్దాం. ప్రతి మనిషికి ఎన్నో భయాలు. మరణ భయం, ఏమైనా అయిపోతుందని భయం, నా వాళ్ళు ఏమైనా అయిపోతారని భయం, నాకు సంబంధించిన ఏమైనా అవుతాయని భయం, నా గౌరవం పోతుందేమో అని భయం, ఏమవుతుందో అనే అనేక స్థాయిలో అనేక భయాలు పేరుకుని ఉన్నాయి. ఈ ఫియర్ నీలో ఉండగా నీ ఆలోచనలు, నీ భావాలు ఆ భయాన్నే వ్యక్తపరుస్తూ ఉంటాయి. భయంతో మనం ఏ పని చేసినా దాని నుంచి మనం విముక్తం చెందలేం. ఒక గొప్ప సూఫీ కథ ఉంది. ఒక సూఫీ గురువు గారు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తారు. వెళ్ళి చీకటి పడకుండా మళ్ళీ తన ఆశ్రమానికి చేరిపోవాలి అని ఆయన చాలా వేగంగా పనులు పూర్తి చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. కానీ అనుకోకుండా ఆలస్యం అవుతుంది. ఆయన వెళ్ళే తావ చాలా ఇరుకైన కొండ ప్రాంతం. ఆ కొండ అంచుని నడిచి వెళ్ళాలి. ఏమాత్రం స్లిప్ అయినా లోయలో పడిపోతారు. 1000 అడుగుల లోతున్న లోయ. ఆ విషయాలు ఆయనకి తెలుసు. కాబట్టి ఈ చీకటి పడకుండా నా గ్రామాన్ని నేను చేరుకోవాలి అని ఆతృతగా ఆయన వెళ్తూ ఉంటారు. కానీ చీకటి అయిపోయింది. ఆ చీకటిలో ఆయనకి చాలా జాగ్రత్తగా నడుస్తుంటాడు. అనుకోకుండా ఆయన కాలు స్లిప్ అయి ఆ లోయలో పడిపోతాడు. లోయలో పడిపోతున్నప్పుడు ఆయనకి ఒక చెట్టు కొమ్మ దొరుకుతుంది. ఆ కొండ నుంచి జారి పడిపోతున్నప్పుడు ఎక్కడో తోవలో ఒక చెట్టు కొమ్మ దొరికింది. అది పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. వేలాడుతూ అరుస్తాడు, ఎవరైనా నన్ను కాపాడండి అని. పైకి రావడానికి ఆయనకి సాధ్యం కాలేదు. ఎవరైనా హెల్ప్ ఉంటే బయటికి లాగుతారని అడుగుతూ ఉంటాడు. కానీ ఆయన సౌండ్ ఆయనకే రీసౌండ్ వస్తూ ఉంటుంది, కానీ ఎవరూ లేరు. ఎలా బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేసినా రాలేడు. ఎవరు సహాయం రాదు. వదిలితే కింద పడిపోతాడు. పైకి రాలేని స్థితి. ఆ భయంతో, ఆ బాధతో, ప్రాణం మీద తీపితో తెల్లవార్లు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ పట్టుకుని వేలాడతా. కొద్దిగా తెల్లవారుతూ ఉంటుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసుకుంటే కింద చూసి ఒకసారి నవ్వు వస్తుంది. ఒక 6 అడుగుల కింద ఒక కొండరాయి ఉంది. ఇంకొంచెం జారుంటే ఆ కొండరాయి మీద హాయిగా కూర్చోవడం కాదు, రాత్రంతా పడుకునేంత ప్లేస్ ఉంది.
ఆయనకు నవ్వొస్తుంది. ఆయన అంటాడు, ఇంకొక 6 అడుగులు నీ భయాన్ని నువ్వు విడిచిపెడితే, ఒక 6 అడుగులు కానీ నువ్వు కొంచెం ఆ భయంలోకి జారగలిగితే అక్కడ సేఫ్గా ల్యాండ్ అవుతావు. నువ్వు భయపడడానికి ఏం లేదు. కిందేదో ఉంది అని భయంతో నేను వేలాడడం వల్ల అయింది, కానీ నేను నిజంగా కిందకి జారి ఉంటే హాయిగా సేఫ్గా ఉండేవాడిని అని. మనం కూడా అంతే, వేలాడుతున్నాం ఏదో పట్టుకుని. నాకున్న భయాన్ని ఒక చెట్టు కొమ్మును బట్టి వేలాడుతున్నట్టు, ఏదో ఎవరినో ఆశ్రయించి, దేన్నో ఆశ్రయించి, ఎవరో వచ్చి కాపాడతారని. కానీ ఆ పట్టుకుని వేలాడుతున్న దాన్ని విడిచిపెడితే నువ్వు సేఫ్గా ల్యాండ్ అవుతావు. మహాపరిసత్యాలు, మీరు దయచేసి ఈరోజు ఆ బుక్ కొనుక్కొని చదవండి. రిచర్డ్ బాక్ రాసిన ఒక గొప్ప అద్భుతం మహాపరిసత్యాలు. అందులో ఉంటుంది, ఒక నది ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవాహంలో ఆ నది అడుగున ఆ రాళ్ళు పట్టుకుని జీవిస్తూ ఉంటాయి కొన్ని జీవులు. వాటికి అక్కడే బర్త్, అక్కడే డెత్. అవి జీవితాంతం కూడా ఆ రాయిని పట్టుకుని ఉంటూ ఉంటాయి. ప్రవాహం పైన వెళ్తూ ఉంటుంది, కింద ఉన్న రాళ్ళు, అది వాళ్ళ జీవన విధానం. అలా పట్టుకుని ఉన్న ఒక ఆ జీవికి, ఆ నదిలో ఉండే జీవికి ఒకసారి అనిపిస్తుంది, ఎన్నాళ్ళు ఇలా పట్టుకుంటాం, నొప్పి వస్తుంది అని సీనియర్స్ని అడుగుతుంది. ఇలా పట్టుకుని ఇలాగే జీవించడం బోరుగా ఉంది, విడిచిపెట్టేస్తానని. విడిచిపెడితే కొట్టుకుని వెళ్ళిపోయి ఆ రాళ్ళకు తగులుకొని నీ శరీరం ఛిద్రం అయిపోతుంది. విడిచిపెట్టకూడదు, మనం ఇలాగా పట్టుకుని ఉండాలి అంటే, ఏం పోతే పోయింది కానీ నేను ఇలా పట్టుకోలేనని వదిలేసింది. వదిలేస్తే హాయిగా ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతసేపు కొట్టుకున్న తర్వాత పైన తేలి వెళ్తూ ఉంటుంది. ఆ నది అడుగున దీనిలాగే జీవిస్తున్న నదీ ప్రవాహంలో ఉన్న ఇతర సీనియర్ జీవులన్నీ చూసి, ఆహా మనవాడు ఎంత గొప్పవాడో, నీటిలో తేలి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ జీవి అంటది, గొప్పతనం లేదు, పాడు లేదు, ఊరిక పట్టుకుని వెళ్ళడం అనేసి వదిలేయండి, మీరు కూడా నాలాగే తేలిపోవచ్చు. నువ్వు దేన్ని పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టడమే నువ్వు చేయవలసిన పని. నీ ఫియర్ వల్ల నువ్వు నీ వ్యక్తిత్వానికి ఎక్కడ ప్రమాదం అవుతుందో, నీ జీవితానికి ఎక్కడ ప్రమాదం అవుతుందో అని వేరే దాన్ని నువ్వు ఆశ్రయించవు. నువ్వు ఇవేళ నీ జీవితంలో అతి ముఖ్యమని, నీ జీవితాన్ని సెక్యూరిటీ అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది బహుశా నీ భయంతో ఏర్పాటు చేసుకున్న ఏర్పాటేమో. నీ దేవుడు కానీ, నీ పూజ కానీ, నీ ధ్యానం కానీ, నీ జపం కానీ, నువ్వు జీవితంలో ఏర్పాటు చేసుకున్న అతి ముఖ్యమైన ఏర్పాట్లు కానీ భయం ఆధారంగా చేసుకున్నవైతే దాన్ని విడిచిపెట్టు. ఫస్ట్ నువ్వు అటెండ్ అవ్వాల్సింది నీ ఫియర్. ఏ విషయంలో నాకు భయము, ఏది నన్ను భయపెడుతుంది? ఒక యోగి ఆత్మకథ చదివారా? ఒక యోగి ఆత్మకథలో యోగానంద పరమహంస గారికి వారి గురువు అయిన యుక్తేశ్వరగిరి చెప్తారు. యుక్తేశ్వరగిరి గారు యోగానంద పరమహంస గారి గురువు. యుక్తేశ్వరగిరి అంటారు శిష్యుడితో, నాయనా, చిన్నతనంలో 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉంటే మా అమ్మ అంది, ఆ గదిలోకి వెళ్ళకు, అందులో దెయ్యం ఉందని. చిన్నపిల్లవాడుగా ఉన్న నాకు దెయ్యం ఎలా ఉంటుందో చూడాలనిపించి ఆ గదిలోకి వెళ్ళి చూశాను, లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ ఏమీ లేదు, చీకటి తప్ప. వచ్చి అమ్మతో అన్నాను, అక్కడ దెయ్యం లేదు, చీకటిగా ఉంది అని. పెరిగి పెద్దయిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వు కూడా నీ జీవితంలో ఉపయోగపడుతుంది. నీకు ఏ విషయమైనా భయపెడుతుంటే ఆ భయంలోకి తొంగి చూడు, అక్కడ ఏమీ ఉండదు. నిన్ను భయపెట్టే విషయం ఏంటో దానిలోకి నువ్వు ప్రవేశించి చూడు. అక్కడ నిజంగా నువ్వు భయపడడానికి ఏమీ లేదు. భయం అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్, దానికి అస్తిత్వం లేదు. ఎలాగైతే చీకటి లేదో, వాస్తవానికి చీకటి ఉందా? చీకటి ఉందా? వెలుతురు లేకపోవడం ఉందా?
ఎవరైనా చీకటిని పంపించగలరా? బయటికి తెప్పించగలరా? అక్కడ వెలుతురు లేకపోతే చీకటిగా ఉంది, వెలుతురు వస్తే చీకటి తెలియడం లేదు. వాస్తవానికి ఉండి లేనిది వెలుతురే. చీకటి వచ్చిపోలేదు, వెలుతురు వచ్చిపోయింది అంతే. ఉండవలసిన వెలుగు లేకపోవడం వల్ల అక్కడ చీకటి ఉన్నట్టునే ఉండవలసింది ఏదో మనలో ఆబ్సెంట్ అయ్యింది. భయం మనలోకి ఎందుకు ప్రవేశించిందంటే ఉండవలసిందేదో మన నుంచి పోయింది, మనలో ఆబ్సెంట్ అయింది. ఆ ఉండవలసిందేదో దాన్ని తిరిగి తెలుసుకోవడమే మనం చేయవలసిన పని. అందుకని భయం పోగొట్టడం కోసం మనం ఎన్ని దండకాలు చదివినా, ఎన్ని తయ్యెత్తులు కట్టించుకున్నా భయం నీ నుంచి పోదు. తాత్కాలికమైన ఉపశమనాలు నీకేమైనా కలగొచ్చు. అంచేత మొట్టమొదట నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే, మనని గురించి మనకు అర్థం కావాలంటే, మనలో పేరుకున్న భయాల్ని మనం అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకే వేదం ఏం చెప్పిందో తెలుసా? అభీహి అని చెప్పింది. అభి అంటే భయం లేకుండా జీవించు. అన్నీ భయాలే. వాడేమనుకుంటాడో, వాడేమంటాడో, అసలు ఎంత గడగడా మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి పైకి వచ్చి మాట్లాడు అంటే మైక్ ఇవ్వగానే భయం. జీవితం అంటే భయం, రేపంటే భయం, బిడ్డలు ఏమైపోతారో అని భయం, నాకేమవుతుందో అని భయం. చేంజ్కి సిద్ధపడడం లేదు మనం, మార్పుకి సిద్ధపడడం లేదు మనం. భయం మనని మారకుండా చేసింది. పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్నలు ఏమైతే చెప్పారో, నీ సమాజం నీకు ఏదైతే చెప్పిందో, ఆ బిలీఫ్స్ నుంచి ఆ బిలీఫ్ను మార్చుకోవడం భయం. ఈవేళ మన జీవితాల్లో ఉన్న సమస్యలకి అతి ముఖ్యమైన కారణం నువ్వు ఏర్పరచుకున్న అసత్యపు నమ్మకాలే. భయంతో ఏర్పాటు చేసుకున్నావు ఈ నమ్మకాలన్నీ, లక్షల నమ్మకాలు. నీ గురించి, జీవితం గురించి, నీ రిలేషన్స్ గురించి, డబ్బు గురించి, సమాజం గురించి, దేవుడి గురించి, ధ్యానం గురించి నువ్వు నమ్ముతున్నది వాస్తవం కాదు. భయాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు విషయాలు అర్థమవుతాయి. అందుకే వేదం మొట్టమొదట నీ మొదటి అడుగు భయం లేకుండా జీవించడం నేర్చుకో. భయపడుతూ వచ్చారేమో. నేను హార్ట్స్ వేస్తున్నప్పుడు, అమ్మో పాము పుట్లు ఉన్నాయి, ఇక్కడ ఉంటారా అండి అని ఆ వేసే ట్రైబ్సే నన్ను అడిగారు. మా వాళ్ళకి పాములు కుట్టినా కొట్టు అనే అనుభవం నాకు ఉంది. అడవిలోకి తీసుకెళ్తే 2005లో పిప్పల ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అడవిలోకి తీసుకెళ్తే పొద్దుట లేచి అర్ధరాత్రి వెళ్ళాం ఒక ట్రెక్కింగ్లో. పొద్దుట లేచి చూసేటప్పటికి అక్కడ అన్నీ ఎలుగుబంటి వెంట్రుకలు, ముళ్ళపందుల అవశేషాలు ఏవి ఉన్నాయి. డీప్ ఫారెస్ట్. పత్రిజీ అడిగారు పొద్దుటే అందరినీ పిలిచి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చానన్నారు ఒక ఆయన. బాబు మీ ఊరిలో దోమలు ఉంటాయా? ఉంటాయి సార్. చీమలు ఉంటాయా? ఉంటాయి. నీ అపార్ట్మెంట్లోకి వస్తున్నాయా? చీమలు దోమలు కూడా వస్తాయి సార్. మరి అడవి కదయ్యా, ఇక్కడ నిన్నేమీ కొట్టలేదా? ఈ అడవిలో ఒక దోమ కూడా లేదు, చీమ కూడా లేదు, ఏం చేస్తావయ్యా అని నన్ను అడుగుతారు ఆయన. మిమ్మల్ని నేను కుట్టినయా? నువ్వు భయపడుతూ ఉంటే నువ్వు రూమ్లో ఉన్న పరిస్థితుడు ఎలాగైతే 7 అంతస్తులు మేడ కట్టుకున్న శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు. నీ సోల్ డిజైన్కి విరుద్ధంగా నీ లైఫ్లో ఒక్క సంఘటన కూడా జరగదు. నీ తల వెంట్రుక కూడా ఊడదు. ఫియర్ మన జీవితాన్ని మనకు కాకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు దయచేసి మీరందరూ ఒక సంస్కార దహన క్రియ చేయండి. సంస్కార దహన క్రియ. ఒక పేపర్ తీసుకోండి.
ఒక పేపర్ తీసుకోండి. పేపర్లో మీ లైఫ్లో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని అతిగా భయపెడుతున్న విషయాలు ఏంటో రాయండి. మీకున్న భయాల గురించి రాయండి. ఒక్కొక్క విషయం మీద మీరు ధ్యానం చేయండి. ఆ భయంలోకి తొంగి చూడండి. అది అవగతమైతే అది విగతమవుతుంది. ఏ విషయం మిమ్మల్ని భయపడుతుందో అది అవగతమైతే అది విగతమవుతుంది. పత్రిజీ తులసిదళంలో చెప్తారు, గతం అవగతమైతే అది విగతమవుతుంది. నీ గతపు భయాలు అనేక జన్మల నుంచి, లేకపోతే ఈ జన్మ నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏదైతే క్యారీ చేస్తున్నావో అవన్నిటి నుంచి విముక్తం చెందడానికి నువ్వు ఫస్ట్ ప్రయత్నం చేయి ఫ్రెండ్. ప్రకృతి వ్యాలీ దానికి నాంది కావాలి మీ లైఫ్లో. చీకటి అంటే భయం అయితే చీకటిలో ప్రవేశించండి. శ్మశానం అంటే భయం అయితే శ్మశానంలోకి వెళ్ళండి. మహానుభావుడు పరీక్ష పెట్టి వచ్చారు. వారికి ఒకసారి గట్టి క్లాప్స్తో